ఫ్రెండ్స్, ఆఫీస్ తరఫున అందరం ఒక స్టోర్కి వెళ్ళాము. ఇది వచ్చేసి క్లబ్ కబాన్, బెంగళూరుకి దగ్గరలో ఉంటుంది. ఆపోజిట్ బెంగళూరు ఎయిర్పోర్ట్. లెఫ్ట్ సైడ్ టోల్గేట్కి ముందు లెఫ్ట్ సైడ్ వెళ్తే లోకి ఉంటుంది. అక్కడ పర్వాలేదు, ఫుడ్ అంతా వాళ్ళు పెడతారు. మేము 1 డే వెళ్ళాము. మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ 6కి మళ్ళీ వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. బాగా వాటర్ ఫాల్ అన్నీ పెట్టారు. ఇక్కడ జస్ట్ వాటర్ హ్యాండ్లో పెట్టేటట్టుగా చూస్తున్నా ఎలా ఉంటుందని. ఫ్రెండ్స్ ట్రై చేస్తున్నారు అలా చెప్పి ఇలా చెప్పి. సో కిడ్స్ ప్లే అది. కిడ్స్ వాక్ చేస్తుంది. ప్లేస్ వరకు బాగుంది. చాలా వాటర్ గేమ్స్ సో ఇక్కడ ఇలా వాటర్లో ఆడుకుంటుంది. దీనిలో చాలా ఉన్నాయి. రైన్ డ్యాన్స్ అని, అక్కడ స్విమ్మింగ్ పూల్ లేదు, వాటర్ అలలు ఎలా వస్తాయో అలా ఉన్నాయి. ఇండోర్ గేమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఫుట్బాల్, సో చాలా టైప్స్ గేమ్స్ ఉన్నాయి. ఇండోర్, అవుట్డోర్. మార్నింగ్స్ వచ్చి మాకు గ్రూప్ టెక్నిక్ ప్రేయర్ చేసి మా చేత ఎక్కడికి వెళ్ళి కామన్ ఫస్ట్ 4 స్టెప్స్ నేర్పిస్తారు. డ్యాన్స్ ఎలా వెళ్ళి ఏం చెప్పండి, నన్ను యాక్టివ్ చేయడానికి కరెక్ట్ తెచ్చుకొని తర్వాత చిన్న చిన్న పేపర్తో గేమ్స్, ఎలా వర్క్ చేస్తారు ఏంటి అలా గేమ్స్ పెట్టారు. అవన్నీ తెలియదు, ఎందుకంటే ఆర్టిస్టులు అంటుంటారు కదా, బాగుండదు. జస్ట్ ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేసినట్టు తీసాను. సో ఇక్కడ తిన్న తర్వాత మేము ఇంకా మా ఇష్టం వదిలేశారు. మీరు ఇంకా వాటర్ ఇన్స్ట్రుమెంట్స్ గేమ్స్ ఆడుతుంటారు. మార్నింగ్ ఉదయం పూట అందరం కలిసి ఉన్నాము. ఆ తర్వాత ఇలా వాటర్ ఫూలు ఇది ఒకటి పెట్టాడు. రౌండ్గా వాటర్ ఆటోమేటిక్గా వాటర్ లైట్గా మూవ్ అవుతుంటాయి. సో మనం కొంచెం మనం యాక్షన్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇలా కొద్దిగా యాడ్ చేశారు. సో ఇక్కడ కొంచెం ఫన్నీ ఉంటుంది. ఒకసారి దిగామంటే మళ్ళీ ఎక్కాలంటే కష్టం. ఆడికి వాటర్ ఉంటాయి. దాని మీద ఇలా ఎక్కి కూర్చుందామనేలాగా అది ఒక పక్కకు కొలుతూ ఉంటుంది. స్టడీగా నిలబడదు అనమాట. కరెక్ట్గా కూర్చుంటే కానీ ఉండదు. ఒక పక్క బ్యాలెన్స్ మిస్ అయినా కింద పడిపోతాం. మంచి ఫన్నీగా అనిపించదు. పిల్లలకైతే బాగుంటుంది, కాకపోతే కొంచెం లోతు ఎక్కువ ఉన్నది. చిన్నపిల్లలకి కష్టం. పిల్లలు ఎవరు ఆలోచనలేదు, మోస్ట్లీ అంతా పెద్దలు వచ్చారు. ఇది చాలా పైనుంచి ఉన్నది, అంతా వీడియో రావడానికి రాలేదని ఇక్కడ కొద్దిగా తీశారు. సో వేరుగా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా థ్రిల్ ఉన్నది. మూమెంట్స్ భలే వస్తాయి. 2 టైప్స్ ఉన్నాయి, విత్ వాటరు వితౌట్ వాటరు వచ్చేదానికి ఉందన్నమాట. సో ఇది సేమ్ ఇక్కడ స్టార్టింగ్ అనమాట. ఆటోమేటిక్గా ఎన్ని ఇప్పుడు వేసి అలా తిప్పుకొని వస్తాయి. పార్క్ లాగా పెట్టడానికి ఒక రౌండ్ వేస్తాయి వాటర్. స్టార్టింగ్ కొద్దిగా డిఫికల్ట్. ఇంకా ఆటోమేటిక్గా అట్లా వెళ్ళామంటే ఇంకా వాటర్ అక్కడ మూవ్ అవుతూ ఉంటాయి. కింద సింపుల్గా వెళ్తూ ఉంటుంది. ఇది బెంగళూరు తక్కువ కాబట్టి నియర్ బై ఉంది కాబట్టి చాలామంది వస్తారు ఈ ఏరియాకి. చాలా ఫ్రీగా మంచి ప్లేస్లో కట్టాడు. ఇది యాక్చువల్గా సూపర్గా ఉన్నది. మంచి రెస్ట్ తీసుకోవడానికి మంచి ప్లేస్.
వెళ్ళి వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలా టైంతో చూస్తూ ఉండొచ్చు. కానీ నేను అడిగాము ఇండివిజువల్గా ఎంత ఉందని, వాడు 5,000 దాకా కాస్ట్ చెప్పాడు. 5%, దాంట్లో మీకు 20% డిస్కౌంట్ ఇస్తామని. ఎంత డిస్కౌంట్ ఇచ్చినా అసలు ప్రైస్ ఎక్కువ ఉంది కదండి. ఎనీవే ఆఫీస్ వాళ్ళు ఇచ్చాం కాబట్టి హ్యాపీ. ట్రైలర్ స్లో మోషన్ యూజ్ చేసి వాటర్ ఆటోమేటిక్గా పైనుంచి కూర్చుంటే అలా వాటర్ ఫ్లో అవుతుంది. అది వచ్చేసి బెలూన్ పైన వచ్చేది, ఇది క్యాజువల్గా వచ్చేది. ఇది వచ్చేసి అన్నలతో కొట్టేది పెట్టారు, కనిపించారు. ఇది ఓవరాల్ వ్యూ ఎలా ఉంది అంటే, సో ఇదన్నమాట. మధ్యలో ఉంటుంది, దాని చుట్టూ వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి. కానీ బెంగళూరు వాటర్ చాలా ప్రాబ్లం, అలాంటిది ఇక్కడ వాటర్ కూడా అవైలబుల్ ఉంది. గ్రేట్. 45 minutes పెట్టేది మే ఏరియా నుంచి అక్కడికి వెళ్ళేదానికి. సో ఇక్కడ లాకర్ సిస్టమ్ పెట్టాడు, అది కూడా 200 తీసుకుంటాడు, కీ ఇస్తాడు, మళ్ళీ అమౌంట్ రిటర్న్ అనమాట. మన ఐటమ్స్ అక్కడ పెట్టుకోవచ్చు, పర్వాలేదు. సో అది వాటర్ ఫ్లో అల్లలో క్రియేట్ చేసి వదులుతున్నారు. దేవుడికి బాగా అనిపించేది. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. బాగా చాలా నుంచి ఉంటుందండి, బాగా చెట్లను బాగా పెంచాడు. దీనివల్ల 10 మందికి వర్క్ కూడా అవకాశం ఉందన్నమాట. సో ఇది వచ్చేసి బాగా నచ్చడం. అక్కడ క్రికెట్, ఇండోర్ క్రికెట్, ఫుట్బాల్, గన్ షూట్, కలర్ గన్ షూట్, చాలా గేమ్స్ ఉన్నాయి. గ్రూప్గా ఆడుకునేదానికి, ఇండివిజువల్గా వెళ్ళేదానికి. ఇంకా ప్యాకేజ్ అని పెట్టి ఉన్నట్టున్నాయి. ఆ ఒక్క రోజులో 6-7 టైప్ ఆఫ్ ప్యాకేజెస్ వాళ్ళు వచ్చారు. సో దగ్గర లిస్ట్ ఉంటుంది, అందులో ఆ కంపెనీ ఏమైనా ఉంటే అలా గేమ్ను అలౌ చేస్తారు ఆడేదానికి. ఇక్కడైతే వెళ్ళారు మనుషులు, ఎవడైనా వచ్చి చేసుకొని ఆడుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. బాగున్నది. ఓన్లీ నార్మల్ బాల్ త్రో కూడా ఉన్నాయి రకరకాలుగా. ఫైనల్గా వేసాడు మా ఫ్రెండ్. ఇంకా మళ్ళీ పడ్డానికి కష్టం అనిపించేది, 1 టైం అంతే. ఇక్కడ అది ఇండోర్ క్రికెట్ అనమాట. పార్కింగ్ ఇక్కడ. ఇది వచ్చేసి పైన క్లైంబ్స్. ఇది 3 టైప్గా ఉన్నది క్లైంబ్ చేయడం. ఇక్కడ త్రెస్ ఊగుతూ ఉంటాయి ఆటోమేటిక్గా. ఇంతకుముందు ఒకటి ఆడాను కాబట్టి అంత థ్రిల్ అనిపించలేదు. లాస్ట్ ఇయర్ వెళ్ళాను, అక్కడ ప్లే చేశాను. కానీ ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళకి బాగుంటుంది, ఎందుకంటే సేఫ్ అవుతుంటుంది కాబట్టి. కొంచెం కష్టం రావాలంటే, చాలా మూమెంట్ ఉంటుంది. అలా ఇలా అక్కడ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కింద వస్తుంటుంది కాబట్టి నైస్గా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్గా. కింద ఫ్రెండ్స్ అందరూ క్యాక్లు వేస్తూ ఉంటారు. మా ఫ్రెండ్ చాలామంది వచ్చాడు, అక్కడే ఆగిపోయాడు. సో ఫైనల్గా వెళ్తున్నాడు. ఇవన్నీ ప్యాకేజీలో ఇన్బిల్ట్ ఇస్తారండి. అది ఏదైనా మనం అమౌంట్ రకరకాల అమౌంట్ పెట్టారు. కింద ఒక సెట్ ఉంది, అలాగే ఆ పైన భయం అనుకున్న వాళ్ళు కింద ఆడుకోవచ్చు. కాకపోతే ఏదైనా ఒకటే అలా చేస్తారంట. కొన్ని చోట్ల అయితే టోకెన్ వైజ్ ఇచ్చారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మనం ఎక్స్ట్రా ఆడాలి, మళ్ళీ ఆడాలనుకుంటే మళ్ళీ అమౌంట్ పే చేస్తే ఆడేస్తారంట. కానీ ఇక్కడ అటు ఏం లేదు, బ్యాచ్ ప్రకారం ఆ బ్యాచ్ వాళ్ళకు అలౌ చేస్తున్నారు. చేతికి ఒక బ్యాచ్ చేస్తారు,
అదే ప్యాకేజీ ఏంటి అనేది వాళ్ళకు ఐడియా పర్పస్ అంతే. సో ఇలా ఇడ్లీ తీసాను ఆఫ్టర్నూన్. ఫుడ్ కూడా బాగా ఎవరెవరికి సపరేట్గా పెట్టారు ఇండివిజువల్గా. నైస్.